జై భగవద్గీత. కృష్ణం వందే జగద్గురు. నిత్య జీవితంలో భగవద్గీత, భగవద్గీతతో నిత్య జీవనం. మన ఈ కార్యక్రమంలో నిష్కామ కర్మ గురించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈ వీడియోలో కూడా 1 లేదా 2 పాయింట్లు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ నిష్కామ కర్మయోగం 2వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయనుకున్నాం. 3వ శ్లోకంలో కూడా కర్మయోగంలో కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ 2వ అధ్యాయం 40 శ్లోకంలో ఏం చెప్తున్న పరమాత్మ అంటే, ఈ నిష్కామ కర్మయోగాన్ని మనం ప్రారంభిస్తే అది ఒక బీజము వలె మన శరీరంలో అంకురిస్తుంది. అంటే నెమ్మదిగా ఒక విత్తనం వేసాం, మన శరీరంలో ఒక విత్తనం నాటాం. ఏంటది? నిష్కామ కర్మయోగం. అది దినదిన ప్రవర్ధమానవుతుంది. ఆ బీజం ఎప్పటికీ నశించదు. దానివల్ల ఏమీపోయినా నష్టం లేదు, విపరీత పరిణామాలు ఏమేమి కూడా రావు. ఎంత ఆచరిస్తే అంతవరకు నీకు ఉపయోగం ఉంటుంది. జన్మ, మృత్యు ఇలాంటి వాటి నుండి భయాన్ని పోగొడుతుంది నిష్కామ కర్మయోగం. పరమాత్మ చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనం తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. పరమాత్మ ఇంకా ఏం చెప్తున్నారు? ఈ నిష్కామ కర్మయోగం నిశ్చయాత్మక బుద్ధి ఉంటుంది, నిశ్చయమైన బుద్ధి ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది, చంచల బుద్ధి ఉండదు. అదే కోరికలతోటి ఫలితాలు ఆశించి పని చేస్తూ ఉంటే చంచల బుద్ధి అవుతుంది, స్థిర బుద్ధి చంచలత్వం అయిపోతుంది. ఈ ఫలితం కాబట్టి అది కాబట్టి వాడి బుద్ధి ఏంటంటే ఫలితాలు ఆశిస్తుంటారు కదా, అది గందరగోళ వాతావరణం, గందరగోళ పరిస్థితులు వారికి ఏర్పడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క నిష్కామ కర్మయోగంలో నిశ్చయాత్మక బుద్ధి ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. చేసే పని అందే ఏకాగ్రత ఉంటుంది. ఈ లోకంలో ఇప్పుడు పని తక్కువ, ఫలితాలు ఎక్కువ ఆశిస్తారు. ఈ ఉద్యోగం కాకపోతే ఆ ఉద్యోగం, ఈ వ్యాపారం కాకపోతే ఆ వ్యాపారం, ఇది కాకపోతే అది, వీటితో సరిగ్గా లేకపోతే వాడు, వాటితో సరిగ్గా లేకపోతే వీడు, ఇలాగే తప్ప ఒక స్థిరమైనటువంటి ఒక నిశ్చయమైనటువంటి బుద్ధితోటి పని చేయడానికి లోకంలో ఎక్కువ మంది ప్రయత్నం చేయరు. ఏదో రకంగా మనకి ఫలితం వచ్చేయాలి, ఏదో రకంగా మన యొక్క అవసరాలు తిరిగిపోవాలి అనే దృష్టిలోనే ఉంటారు తప్ప పని మీద దృష్టి పెట్టాలి. ఫలితం ఎలాగైనా రావచ్చు, ఆ పని సరిగ్గా చేస్తున్నావా లేదా, ఒక పని మొదలుపెట్టాలంటే ఆ పని సరిగ్గా అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఆ పని సరిగ్గా చేయకపోవడం వల్ల ఫలితాలు చేయాలి అనేటుంటే దానివల్ల మనకి నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. 2 పాయింట్లు ఇక్కడ చెప్తున్నాడు బాగా పరమాత్మ ఇందులో. ఒకటి, నిష్కామ కర్మయోగం నీ యొక్క ఒక విత్తనాన్ని నీ మనసులో నాటు, అది దినదిన ప్రవర్ధమానవుతుంది. అంతేకాదు ఇంకేమంటున్నాడు? జన్మ, మృత్యు, జరా, వ్యాధి అంటే వీటి నుంచి నీకు భయాన్ని పోగొడుతుంది. 2వ పాయింట్ ఏం చెప్తున్నారు? నీ బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. నిష్కామ కర్మయోగంలో నీ బుద్ధి నిశ్చలంగా ఉంటుంది, చంచల బుద్ధి ఉండదు, చంచల మనస్సు ఉండదు. చంచల బుద్ధి, చంచల మనస్సు ఉంటే వాడికి నష్టం, వాడి కుటుంబానికి నష్టం, వాడి వృత్తి వ్యాపారాలకి నష్టం. పరిశుభ్రంగా చేయాలి, నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. దానికి నేచర్గా మనకి చాలా ఎగ్జాంపుల్ అని చెప్తాం. భూమి, సూర్యభగవానుడు, గాలి, నీరు, ప్రకృతులన్నీ కూడా మనకి భగవంతుడు చెప్పినటువంటి ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆచరణలో పెడుతున్నారు. ఒక మానవుడు మాత్రమే దాని జోలికి వెళ్ళలేదు. ఫలితాలు ఫలితాలు ఫలితాలు, ఇదే జీవితం. మానవ సంబంధాలు కూడా ఈ యొక్క ఫలితాలు కోరికల వల్ల
మానవ సంబంధాలు గుడిగా పూర్తిగా దెబ్బతినేసాయి. కుటుంబ బంధాలు తగ్గిపోయి, బంధువులు స్నేహితులు బంధాలు తగ్గిపోయి, ఎంతసేపు ఫలితాలు ఉన్నది పోతుందేమో, అనుకున్నది రాదేమో, ఇదే గొడవ తప్ప మానవ జన్మ భగవంతుడు ఇచ్చాడు. ఇది 10 మందికి ఉపయోగించే పనిముట్టుగా దీన్ని తయారు చేయాలి మనకి శరీరాన్ని. ఆ విధంగా మన ఆలోచన విధానం మార్చుకోవాలి. పరమాత్మ చెప్పినటువంటి ఆ నిష్కామ కర్మయోగాన్ని ముందుకు బాగా అర్థం చేసుకుందాం. ఎందుకు పరమాత్మ ఈ విషయాన్ని ఇంతలా చెప్తున్నాడు? ఇందులో ఏదో ఒక గొప్పతనం ఉంది కదా, లేకపోతే పరమాత్మ ఎందుకు 10 సార్లు ఈ విషయాన్ని చెప్తారు అని బాగా మనం వివరణ చేసుకుని, విచారణ చేసి, అభ్యాసం చేసి ఈ యొక్క నిష్కామ కర్మయోగం గురించి బాగా తెలుసుకుందాం. అందరం తెలుసుకోకుండా ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ముందు బాగా తెలుసుకున్న తర్వాతే ఆచరణలో పెడతాం. దీనివల్ల గొప్ప ఫలితాలు వస్తున్నాయంటున్నాడు. ఫలితాలు అంటే ఇక్కడ నీ జీవితం అందంగా ఆనందంగా తయారవుతుంది. నువ్వేమి ఆశించద్దంటున్నావు కదా, ఆశించకుండానే నీవు గొప్ప ఆనందాన్ని, పరమానందాన్ని పొందుతావు ఈ నిష్కామ కర్మయోగం. కాబట్టి లోకంలో నేచర్ అంతా, ప్రకృతి అంతా కూడా నిష్కామ కర్మయోగాన్ని ఆచరణలో పెడుతుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. కాబట్టి వృక్షాలు, నదులు, సముద్రాలు, సూర్యభగవానుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, ఇలా సృష్టిలో ఆక్సిజన్ మనకి ఎంతగా ఉదయం నుంచి సాయంత్రం 24 గంటలు మనం ఆక్సిజన్ పీల్చుకుంటామే, మరి అది ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆక్సిజన్ అంతా? కాబట్టి ప్రకృతిని దృష్టిలో మానవుడు కూడా ప్రకృతిలోంచి వచ్చాడు, తెలుసుకోవాలి. ఇది మనం కూడా ప్రకృతిలోంచి వచ్చిన వాళ్ళే. ప్రకృతికి దూరం అయిపోతున్నాం. అందుకనే మనకి కష్టాలు, అష్ట బాధలు, బుద్ధిస్థిరత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నేచర్కి అనుకూలంగా పెట్టలేదు. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతి హయ అఘాయురింద్రియారామో మోహం చెప్పుకున్నాం. ఈ సృష్టికి అనుకూలంగా మనం వెళ్దాం, పరమాత్మ కృపకు పాత్రలవుదాం. స్వస్తి.